మేరీ పద్మ గారు అడుగుతున్నారండి. సార్ గుడ్ ఈవినింగ్. నేను 3 సంవత్సరాల నుంచి డైలీ 120 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను సార్. నా స్కిన్ బాగా బ్లాక్గా వచ్చింది. ఫేస్ నెక్ బాగా ఇబ్బందిగా నలుపుగా మారిపోయింది. దయచేసి ఒక సజెషన్ చెప్పండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. అలానే అందరు అడుగుతున్నారు, చుట్టూ అలా అడిగేటప్పటికి చాలా ఇబ్బందిగా ఉంది సార్, ప్లీజ్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారండి. మేరీ పద్మ గారు, మీకే కాదండి చాలామందికి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. 120 కిలోమీటర్లు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు అని అంటే ఎన్నో గంటల తరబడి మీకు సన్ ఎక్స్పోజర్ అనేది అవుతూ ఉంటుంది. అలానే స్ట్రెస్కి, డిహైడ్రేషన్కి, ఇతరత్ర ప్రాబ్లమాటిక్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్కి కూడా మీరు ఎక్స్పోజ్ అవుతున్నారు. అందుకోసమనే మీ స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇన్ని గంటల సేపు మీరు సన్ ఎక్స్పోజర్ అవుతున్నారనంటే మీరు సన్ స్క్రీన్ సరిగ్గా పెట్టుకుంటున్నారా లేదా అని. సో ఇలాంటి అనేక సందేహాలకి కూడా నేను వివరించడానికని ఈ అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నూట 120 కిలోమీటర్ల ప్రయాణం కానివ్వండి, 3 గంటల సేపు ప్రయాణం కానివ్వండి, లేక సిటీలో కానీ టౌన్లో కానివ్వండి, ఎన్నో గంటల సేపు ఎండలో ఉండటం కానీ, పని విధంగా కూడా మనం ఎండల్లో ఉంటే కూడా మనకి నలుపు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. నలుపు అనేది చర్మంలో ఒక ప్రొటెక్టివ్ డిఫెన్స్ మెకానిజం. ఎందుకు అలా ప్రొటెక్టివ్ డిఫెన్స్ మెకానిజం అని ఉంటుంది అని అంటే, అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి మనకి ఇది ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి ఏమవుతుంది, చర్మం పైన మనకి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ మనకి చర్మం పైన సూర్యుడి వెలుతురు నుంచి వస్తూ ఉంటుంది. అదేం డాక్టర్ గారు, నేను అసలు ఎండకే వెళ్ళను, నేను అసలు బయటనే తిరగను అని చాలామంది అంటూ ఉంటారు కూడా. నేను చెప్తుంది ఒకటేనండి, సన్లైట్ అనేది మన దగ్గర ఖచ్చితంగా వస్తుంది. సన్ ఎక్స్పోజర్ అనేది మనకు ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. కానీ సన్లైట్ ఎక్స్పోజర్ అయితే మనకి 100% తగులుతూ ఉంటుంది. మీరు కిటికీలో పక్కన కూర్చున్నా, మీరు కార్లో డ్రైవింగ్ చేస్తున్నా, మీరు ఎంత ఏసీ కార్లో ఉన్నా, ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా సన్లైట్ అనేది తగులుతూ ఉంటుంది. సో సన్లైట్ నుంచి తప్పించుకొని 4 గోడల మధ్యలో ఉండమని నేను చెప్పనండి. మీరు సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా వాడుకొని మంచి విధంగా వాడుకుంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఏ రోజైతే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్కి మనం ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నాం అప్పుడు చేసుకోవచ్చు. అయితే సన్ స్క్రీన్స్ అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా పెట్టాలండి. ఎస్పెషల్లీ ఇప్పుడు పద్మ గారు అడుగుతున్నారు కదండి, సన్ స్క్రీన్స్ అనేటివి ఉదయం 7 గంటలకు ఒకసారి, 9 గంటలకు ఒకసారి, 12, 1 గంటలకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది అంటారు, సార్ ఇలా ట్యూబులు పెట్టుకుంటే ఏం లాభం మనకి, అసలు మనకి ఖర్చు అయిపోతుంది కదా అని అంటే, మనం గమనించాల్సింది ఏంటంటే, చర్మంలో మనకి సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మీ చర్మం మీకు ఉండిపోతుంది. అలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను అదే చెప్తాను, సన్ స్క్రీన్స్ ఎప్పుడైనా కానీ మనం ఎవ్రీ డే మనం ఖచ్చితంగా వాడుకుంటే మీకు అడిషనల్గా మీకు ఒక 5 ఇయర్స్ తర్వాత కూడా మీకు ఎక్కువ ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అంత మంచి ప్రొటెక్టివ్ మెకానిజం మనకి సన్ స్క్రీన్స్ ఉంటాయి. సన్ స్క్రీన్స్ అనేటివి అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి డ్యామేజ్నే కాకుండా పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి కూడా బాగా కాపాడతాయి. ఎలా కాపాడతాయి? సన్ స్క్రీన్ అనేది ఒక కవచం లాగా మారుతుంది. కవచం లాగా మారిన దాని మీద పొల్యూషన్ కానీ, డస్ట్ కానీ ఇవన్నీ పడటం వల్ల కూడా మీకు అక్కడ స్కిన్ పైన ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది. మీరు గమనిస్తూ ఉంటారు, ఎప్పుడైనా కానీ మీరు బయట ట్రావెలింగ్ బైక్ మీద చేశారనుకోండి, ముఖం పైన మీరు ఒక గుడ్డతోటి ఇలా తుడటం కానీ, లేదా కాటన్ తోటి ఇలా తీయటం కానీ చూస్తే మీకు ఖచ్చితంగా అక్కడ నలుపు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకనంటే అది కేవలం ఆయిల్ కాదండి, ఆ డస్ట్, అలానే పొల్యూషన్. మీరు పొల్యూషన్ ఎప్పుడైనా గాలి పీల్చినప్పుడు ఏమవుతుందండి, లోపల వెళ్ళి లంగ్స్కి డ్యామేజ్ చేస్తుంది. ఎందుకని డ్యామేజ్ చేస్తుంది? ఎందుకనంటే వాటికి ఆక్సిడేటివ్ డ్యామేజ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. మన ఏ అయినా శరీరంలో ఏ భాగంలో కానీ పొల్యూషన్ డ్యామేజ్ చేయడానికని కారణం అవుతూ ఉంటుంది. అలానే పొల్యూషన్ కూడా వచ్చి మన చర్మం మీద పడ్డదనుకోండి, ఆబ్వియస్లీ అక్కడ లోకల్గా ఆక్సిడేటివ్ డ్యామేజ్ అవుతుంది కదండి, అదే జరుగుతూ ఉంటుంది. సో మనం అనుకుంటాం ఏంటంటే మనకి కేవలం మనకి సన్లైట్ తోటి డ్యామేజ్ అవుతుందని. అలా కాదండి, మీకు పొల్యూషన్, డస్ట్, అలానే దుమ్ము, ధూళితోటి కూడా మీకు బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. దుమ్ము, ధూళిని కూడా మనకి సన్ స్క్రీన్ అనేది మంచిగా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి దాని మీదే పడి చర్మం మీదకి రాకుండా కాపాడుతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇన్నిసార్లు మీరు బయటికి వెళ్తున్నారని అంటే మీరు సన్ స్క్రీన్స్ పెట్టుకొని ట్రై చేయండి.
ఎస్పెషల్లీ మా దగ్గర నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అని ఉన్నాయి, చక్కగా ఉంటాయి, ఎక్కువ జిడ్డుగా ఉండదు. మీకు జిడ్డుగా ఉన్న సన్ స్క్రీన్స్ వాడుకున్నా కానీ మంచిగా ఒక లేయర్ అనేది ఫామ్ అయ్యి మీరు జస్ట్ వాష్ చేసుకున్నాక సాయంత్రానికి మీకు స్కిన్లో మీకు ఫ్రెష్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలానే మీరు ఎన్నో గంటలు ప్రయాణం చేస్తున్నారనుకోండి, ప్రతి 2 గంటలకి 3 గంటలకి పెట్టండి. మీ స్కిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ కాకుండా కూడా కాపాడుతుంది అనమాట. మనకి ఎప్పుడైనా అంతే, ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ అని అంటారు. మీరు ఎప్పుడైనా కానీ చర్మాన్ని మంచిగా ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మీకు నైట్ టైం సీరమ్స్ కానివ్వండి, లేజర్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా మంచిగా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ లేజర్స్ పీల్స్ ఏంటి సార్, మరి సన్ స్క్రీన్ అన్నారు, లేజర్ పీల్స్ చేస్తే మళ్ళీ లేజర్లో రేడియేషన్ ఉంటుంది కదా, మళ్ళీ అలాంటప్పుడు ఎలా మీకు డ్యామేజ్ అవుతుంది కదా అని అంటే, లేజర్లో రేడియేషన్ కంటేనండి మీకు బెనిఫిట్ అయ్యే విధంగా జరిగే విధానం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది, లేజర్లో లైట్ యాంప్లిఫికేషన్ తోటి మనకి 1064 వేవ్ లెంత్ తోటి డబుల్ పల్స్ టెక్నాలజీ తోటి కొత్త బ్లూ లేజర్స్ అని వచ్చాయండి. ఆ కొత్త బ్లూ లేజర్స్ టెక్నాలజీ ఏం చేస్తుందనంటే చర్మం లోపలికి వెళ్ళి చర్మ కణాలను డిస్టర్బ్ చేయకుండా చక్కగా ట్యానింగ్ ఉన్నదాన్ని నెమ్మదిగా కరగదీస్తూ ఉంటుంది. నా దగ్గరికి మొన్న ఒక పేషెంట్ వచ్చారు, చర్మం చేతిపైన ఇక్కడంతా మ్యాక్యులర్ అమెలోడోసిస్ ఉండే అనమాట. చక్కగా అది మంచి ఎన్నో నెంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకొని మంచి రిజల్ట్స్ తెచ్చుకొని ఇంకొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ కూడా తీసుకున్నారు. టోటల్గా 6 సెషన్స్ తీసుకున్నాక నచ్చి ఇంకొక 4 సెషన్స్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. అలానే ఇంకో పేషెంట్ కూడా 24 ఏళ్ళ అమ్మాయి, తను మంచి రిజల్ట్ తెచ్చుకొని తర్వాత ఇంకొన్ని సెషన్స్ కూడా తీసుకుంటున్నారు. అలానే హ్యాండ్స్కి లెగ్స్కి కూడా తీసుకుంటానని కూడా చెప్పారనమాట. 6 సెషన్స్ అయినాక తనకి మంచిగా స్కిన్లో మంచి కాంప్లెక్షన్ వచ్చిందండి, మంచి బెనిఫిట్ కూడా వచ్చిందనమాట. సో ట్యాబ్లెట్స్, లేజర్స్, సన్ స్క్రీన్స్ ఇవన్నీ వాడుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చండి. ఈ విధంగా చేయటంతో మనకి చర్మంలో ఉన్న నలుపు కరిగించుకొని మంచిగా చక్కగా బెనిఫిట్ వచ్చే విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చండి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి, మంచిగా ఎఫెక్టివ్గా ఉంటాయి, కెమికల్ పీల్స్ కంటే సేఫ్గా ఉంటాయి, పీల్స్ కంటే మంచిగా ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి. వీటితో పాటు డర్మాఫ్రాక్ థెరపీస్ కూడా చేస్తామండి. అలానే వీటితో పాటు గ్లూటథయాన్ ఇన్ఫ్యూజన్స్ కూడా చేస్తాం. ఇవన్నీ చేస్తూ కూడా మనం మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చండి. ఇప్పుడు పద్మ గారు అడిగారు కదండి, మంచిగా నాకు ఏ విధమైన సజెషన్ చేయమని, ఇదే సజెషన్స్ అండి. మీరు సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా మొదలెట్టేసేయాలండి. అలానే మీరు మంచి మాయిశ్చరైజర్, సీరమ్స్ మొదలెట్టుకోవాలి. గ్లూటథయాన్, వైటమిన్ సి టాబ్లెట్స్, రెస్వెరట్రాల్ ఉన్న టాబ్లెట్స్ తీసుకోవాలండి. అలానే లేజర్స్ కానీ, పీల్స్ కానీ, డర్మోఫ్రాక్స్ కానీ తీసుకుంటే మీకు ఆ నలుపు అనేది తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మీరు గమనించాల్సింది ఏంటంటే చర్మంలో కొల్లాజన్ కూడా మీకు ఎండకి ఎక్స్పోజర్ అవ్వటంతో, అల్ట్రావైలెట్ ఎక్స్పోజర్ జరగటంతో మీకు ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. సో కొల్లాజన్ డీజనరేషన్ కూడా ఆపాలి అని అంటే మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి విషయం. నలుపు ఉన్నప్పుడు ఎలా లేజర్స్ తీసుకోవాలనే దాని గురించి అని వివరించాను, సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలనే దాని గురించి అని వివరించాను, దీని గురించి అని ఇంపార్టెన్స్ చెప్పాను. మీకు ఇటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, డౌట్స్ ఉన్నా, సందేహాలు, అపోహలు ఉన్నా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో మీరు పాజిటివ్గా పెడితే నేను తప్పకుండా వాటిని తీసుకొని వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై అయిన సమయం దొరికినప్పుడు నేను చెప్తానండి. నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి అలానే నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటూ నలుగురికి వీడియోస్ని షేర్ చేసి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.